హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే రీసెంట్గా సెంట్రల్ వాటర్ కమిషన్, సో ఇది ఒక సెంట్రల్ ఏజెన్సీ వాటర్ రిసోర్సెస్ గురించి చూస్తూ ఉండేది జలశక్తి మినిస్ట్రీ కింద. సో ఈ ఏజెన్సీ దాని ఫైండింగ్స్లో ఏం అర్థం చేసుకుందంటే, ఏదైతే మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయో అంటే తూర్పు వైపు ప్రవహించే నదులు ఏమైతే ఉన్నాయో మనకి గోదావరి, కృష్ణ, మహానది, కావేరి ఇలాంటి వాటన్నిటిలో కూడా ఇంతకు ముందు ఎప్పుడు లేనంత వాటర్ లెవెల్స్ పడిపోయినాయి అని చెప్పి రిపోర్ట్ చెప్పింది అనమాట. అంటే మనకి సమ్మర్ టైంలో జనరల్గా ఏంటంటే మీకు తెలిసిందే మాన్సూన్ అంటే వర్షాకాలంలో కానీ తర్వాత వచ్చే మనకి ఏదైతే వింటర్ ఉందో ఆ టైంలో కూడా మనకి కొంచెం అట్లీస్ట్ వాటర్ లెవెల్ అనేది తగ్గుతూ వస్తుంది. కానీ సమ్మర్ టైంకి ఇప్పుడు చాలా వరకు మేజర్గా ఉన్న రివర్స్లో అసలు వాటరే లేదు, మొత్తం డ్యామ్స్ కూడా ఎంటీ అయిపోయాయని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్టికల్ ఏంటంటే మనం డిస్కస్ చేయడానికి రీజన్, సో ఇక్కడ మీరు 2 పాయింట్స్ని అర్థం చేసుకోవాలి. సో అసలు మెయిన్గా ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తే బెంగళూరులో వాటర్ క్రైసిస్ చూసాం మనం. సో బెంగళూరు వాటర్ క్రైసిస్ అనేది ఎంత ఇంటెన్స్గా ఉందో అనేది కూడా చూసాం మనం. సో ఏం చేశారు గవర్నమెంటే చివరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, మీరు ఎవరైతే ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఇదొక కాంటెక్స్ట్. దాని తర్వాత ఇప్పుడు బెంగళూరు పరిస్థితి రేపు ఇండియన్ అదర్ సిటీస్కి రాదు అని గ్యారంటీ లేదు కదా. సో మనం జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు అసలు అగ్రికల్చర్కి కానీ లేకపోతే మనం పొద్దున్నే లెగిస్తే నైట్ మనం పడుకునే వరకు కూడా డైలీ లైఫ్లో వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని మన అందరికీ తెలిసిందే. సో మనం ఇప్పుడు వాటర్ క్రైసిస్ని అన్ని పార్ట్స్ ఆఫ్ ద సమ్మర్ టైమ్స్లో మీకు తెలిసిందే, మనం హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్స్ చూస్తుంటాం. సో డిఫరెంట్ విలేజెస్లో కూడా వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది వ్యవసాయానికి కూడా అగ్రికల్చర్కి కూడా లేకపోతే కూడా అది చాలా ఇబ్బంది, ఎందుకంటే ఫుడ్ అనే దాన్ని మొత్తాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇలాంటి రీజన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు మనకి ఏంటంటే వాటర్ కన్జర్వేషన్ అని చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రిపోర్ట్ చెప్పిన దాని ప్రకారం ఏంటి, అసలు మేజర్ రివర్స్ అన్నిట్లో కూడా వాటర్ అనేది చాలా అడుగంటిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. సో మీరు ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వాటర్ క్రైసిస్ అనే క్వశ్చన్ వస్తే ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలనేది తెలుసుకుంటారు. దాంతోపాటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ ఎలా ఇంపార్టెంట్ అంటే, ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఒక హోంవర్క్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి. సో ఇది ఫస్ట్ తెలుసుకుని దాంతోపాటు రివర్స్ చదివేటప్పుడు మనం ఏమేం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని నేను ఇక్కడ చెప్తాను మీకు. మనం ఒక రివర్స్ సిస్టమ్ చదువుతున్నామంటే అది యూపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా ఏ ఎగ్జామ్ అయినా ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఆ రివర్ యొక్క ఆరిజిన్ ఏంటి. ఆరిజిన్ అంటే అసలు అది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి ఉంది, గోదావరి ఎక్కడ మనకి త్రయంబకేశ్వర్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది నాసిక్ త్రయంబకేశ్వర్ నుంచి. దాని తర్వాత మనం దానికి మెయిన్గా ట్రిబ్యూటరీస్ ఏంటి, ఉపనదులు ఏంటి అనేది తెలుసుకోవాలి. ట్రిబ్యూటరీస్ ఏంటి అనేది, తర్వాత దాని మీద ఉన్న డ్యామ్స్ ఆర్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత ఏంటి, అది ఈస్ట్ ఫ్లోయింగా వెస్ట్ ఫ్లోయింగా, అంటే ఎక్కడ అంటే ఏ సముద్రంలో కలుస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి, ఎక్కడ కలుస్తుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ సిటీస్ కానీ లేదంటే ఏదైనా టెంపుల్స్ కానీ దానికి అటాచ్డ్గా ఉంటే ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు డ్రైనేజ్ బేసిన్ అంటే కూడా తెలుసుకోవాలి. డ్రైనేజ్ బేసిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ రివర్ చూస్తే మనం ఇక్కడ మీరు చూస్తే గోదావరి, ఇది నాసిక్ నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడ మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయ్యి తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇక్కడ ధవళేశ్వరం దగ్గర ఆల్మోస్ట్గా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఓకే, సో మనకి రాజమండ్రి దాటిన తర్వాత సో మనకి గోదావరి అనేది మళ్ళీ 7గా విడిపోతుంది కదా. సో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏ స్టేట్స్ నుంచి అది పాస్ అవుతుంది, దాని ట్రిబ్యూటరీస్ ఏంటి, ఏ బేసిన్ ఏంటి, ఇవన్నీ కూడా అంటే మీరు చదివేటప్పుడు ఇవన్నీ కూడా ఒక రివర్ సిస్టమ్కి మీ నోట్స్లో ఇలాంటివన్నీ ఒక చోట కలెక్ట్ చేసుకుంటే కనుక ఏ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రివర్స్ ఏంటంటే మనకి జనరల్గా మీరు ఏదైనా చెప్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ 2 years బ్యాక్ వాళ్ళు ఏం అడిగారు మనకి మేజర్గా అంటే ఒక రివర్ సిస్టమ్కి జాగ్రఫికల్ ఫీచర్స్ ఏముంటాయని కూడా అడుగుతారు. అంటే అది రిఫ్ట్ వ్యాలీ నుంచి ఫ్లో అవుతుందా, లేకపోతే హిల్స్ ఏమైనా అటాచ్డ్ ఉన్నాయి, నేషనల్ పార్క్ నుంచి ఫ్లో అవుతుందా, ఇలాంటివి కూడా యూపీఎస్సీలో ఇంతకుముందు అడగటం జరిగింది. సో ఇలాంటివి కూడా దానికి ఏదైనా యూనిక్ ఫీచర్స్ ఉంటే కూడా తెలుసుకోవడం చేయాలి. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు ఎప్పుడైనా చూస్తే ఏ క్వశ్చన్ పేపర్ అయినా కానీ యూపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా కూడా ఖచ్చితంగా రివర్ సిస్టమ్ మీద 2-3 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. స్టేట్ స్పెసిఫిక్ అయినా అవ్వచ్చు, నేషనల్ లెవెల్లో అయినా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మీరు వీడియో తర్వాత ఒకసారి రివిజన్ చేయండి. ఇప్పటికిప్పుడే ఈ రోజు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది అని మీకు తెలిస్తే ఎంత ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యి చదువుతారో అలా అనుకుని చదవండి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మనకి డిఫరెంట్ రివర్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలిసింది ఏంటంటే మనకి ఇక్కడ వరకు ఉండే రివర్స్ అన్నీ కూడా హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటాం. అంటే హిమాలయన్లో ఆరిజినేట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండస్ రివర్ కానీ, గంగా రివర్ కానీ, బ్రహ్మపుత్ర, దీని ఉపనదులు అన్నీ కూడా హిమాలయన్ రివర్ సిస్టమ్
సిస్టమ్ అని అంటాం. అంటే ఇవన్నీ హిమాలయన్ రివర్ సిస్టమ్. మరి వీటికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? ఇవి దీని వల్ల ఎక్కడి నుంచి వస్తాయి వీటికి వాటర్ అంటే 2 సోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే గ్లేషియర్స్ నుంచి, అంటే హిమపాతాల నుంచి వస్తాయి, లేదంటే కనుక రెయిన్ఫాల్ నుంచి కూడా వస్తాయి. రెండు. అందుకని ఏమవుతుంది, ఇవి ఆల్ త్రూ అవుట్ మన ఇయర్ మొత్తం చూస్తే కూడా ఎప్పుడు నీళ్లు ఉంటాయి అన్నమాట ఇలాంటి నదుల్లో. సో ఈ హిమాలయన్ రివర్ సిస్టంలో పెరెన్నియల్ అంటాం మనం. దాని తర్వాత సదర్న్ పార్ట్లోకి వస్తే పెనున్సులర్ రివర్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి మెయిన్గా ఇక్కడ మనకి ఎక్కడ హిమాలయాస్ నుంచి నదుల్ని వాటర్ కలెక్ట్ చేసుకునే కెపాసిటీ వీటికి లేదు కాబట్టి జనరల్గా మాన్సూన్ రెయిన్ఫాల్ మనకి ఎప్పుడైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ మన ఇండియాలో ఎంటర్ అవుతుందో ఆ వర్షాల నుంచే వీటికి రెయిన్ఫాల్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఆల్ త్రూ అవుట్ ద ఇయర్ రెయిన్ఫాల్ అనేది ఉండదు కాబట్టి, సీజనల్ రెయిన్ఫాల్ ఉంది కాబట్టి మనకి ఎప్పుడు కూడా నీళ్లతో నిండి ఉండవు ఇలాంటివి. సో దాంతోపాటు మీరు చదివేటప్పుడు హిమాలయన్ రివర్ సిస్టమ్కి పెనున్సులర్ రివర్ సిస్టమ్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా అర్థం చేసుకోండి. సో మనం వీడియో అసలు ఫస్ట్ ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఇది ఎందుకు న్యూస్లో ఉంది, దాంతోపాటు అసలు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే ఏంటి, అవి ఎందుకు వాటర్ క్రైసిస్ని ఫేస్ చేస్తున్నాయి, దాంతోపాటు అసలు నేషనల్ లెవెల్లో వాటర్ క్రైసిస్ ఎలా ఉంది, దాంతోపాటు సెంట్రల్ వాటర్ కమిషన్ రోల్ ఏంటి, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్కి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన డిఫరెన్సెస్ ఏంటి, దాంతోపాటు అసలు రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు ఈస్టర్న్ వైపు ఫ్లో అవుతున్న రివర్స్ డ్రై అవుతున్నాయి, దాని వెనుక రీజన్స్ ఏంటి, మనం ఎలాంటి మెషర్స్ తీసుకుంటే మనం నదుల్ని మళ్ళీ మనం నార్మల్గా చేయొచ్చు అనేవి తెలుసుకుందాం వే ఫార్వర్డ్తో పాటు. సో ఇది ఇంపార్టెంట్గా జాగ్రఫీ అండ్ డ్రైనేజ్ సిస్టంలో ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దెన్ ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఏంటి, అట్లీస్ట్ 13 ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేవి ఎప్పుడు ఏమైనా అర్థం చేసుకున్నారు, లైక్ మహానది నుంచి ఒడిస్సా నుంచి మొదలు పెడితే పెన్నార్ రివర్ తమిళనాడు వరకు కూడా వాళ్ళు చూస్తే అసలు వాటర్ అనేదే లేదు 13 మేజర్ రివర్స్లో సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం. సో ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అట్లీస్ట్ 30% వాటర్ అయినా ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే, కానీ ఈ సంవత్సరం 30% కూడా వాటర్ లేదు అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్ చెప్పింది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అంటే ఏంటి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది పెనున్సులర్ రివర్స్ ఉన్నాయి కదా, గంగా బ్రహ్మపుత్ర అయినా కానీ ఇండస్ అనేది మన ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడి నుంచి అరేబియన్ సీలో కలుస్తుంది. కానీ గంగా బ్రహ్మపుత్ర అనేవి ఇక్కడ ఆరిజినేట్ అయినా అన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తున్నాయి కదా సముద్రాన్ని. సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే అన్నీ కూడా ఏవైతే తూర్పు వైపు ప్రవహిస్తున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహానది, గోదావరి, కృష్ణ, తర్వాత కావేరి, ఇవన్నీ కూడా ఈస్టర్న్ వైపు ఉన్నాయి. మరి వెస్టర్న్ వైపు లేవా రివర్స్ అంటే కొన్ని ఉన్నాయి, లైక్ నర్మదా కానీ తాపీ కానీ, ఇవన్నీ వెస్టర్న్ వైపు ప్రవహిస్తున్నాయి. ఎందుకు అంటే కనుక మన భూభాగం అనేది ఇటువైపు కొంచెం టిల్ట్ అయి ఉంది జనరల్గా. సో ఆ టిల్ట్ వల్ల ఏంటంటే జనరల్గా మనకు తెలిసిందే కదా, నీరు ఎప్పుడు కూడా పల్లానికి ప్రవహిస్తుంది. సో జనరల్గా బే ఆఫ్ బెంగాల్లోకి ఎక్కువ రివర్స్ ట్రైన్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ ఫ్రెష్ వాటర్ అక్యుములేషన్ అవుతుంది. సో ఫ్రెష్ వాటర్ అక్యుములేషన్ ఎక్కువ అయినప్పుడు ఏం జరుగుతుంది మనకి, అందుకనే సైక్లోన్స్ అనేవి కూడా బే ఆఫ్ బెంగాల్ ఎక్కువ ఫామ్ అవుతాయి కంపేర్ టు అరేబియన్ సీ. సో ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సింది. దాని తర్వాత మనం డిఫరెన్సెస్ చూస్తే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి ఏ రివర్స్ ఈస్ట్ ఏ రివర్స్ వెస్ట్ అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇవి బే ఆఫ్ బెంగాల్కి ఫ్లో అవుతాయి, ఇవి అరేబియన్ సీ. దాని తర్వాత తెలుసుకోవాల్సింది ఇక్కడ సెడిమెంట్స్. ఎందుకు అంటే కనుక అసలు మేజర్గా మీరు చూస్తే ప్రైమరీ డిఫరెన్స్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్కి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ డెల్టాస్ని ఫామ్ చేస్తాయి. డెల్టాస్ అంటే ఏంటి, మనకి జనరల్గా ఇప్పుడు ఈ సముద్రం దగ్గర ఈ గోదావరి అంటే ఇక్కడి నుంచి ప్రవహిస్తూ అది డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఫ్లో అయ్యేటప్పుడు రాక్స్ని కానీ కట్ చేసుకుంటూ దాని నుంచి అది తీసుకొస్తూ ఉంటుంది కదా దాని నీటి ప్రవాహంలో, అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి సముద్రం దగ్గర కలిసేటప్పుడు ఏం చేస్తుందంటే అన్ని కోస్టల్ ప్లేసెస్లో డిపాజిట్ చేస్తుంది అన్నమాట. దీన్నే మనం డెల్టా అంటాం. మరి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా అట్లనే కట్ చేస్తాయి కదా, అవి ఎందుకు డెల్టాస్ని ఫామ్ చేయమంటే ఈ రివర్స్తో పోలిస్తే ఈ రివర్స్ అంత లెంత్ ఫ్లో అవ్వవు, అదొక రీజన్. దాని తర్వాత ఏంటంటే ఇవి మధ్యలో నర్మదా తాపీ కానీ రిఫ్ట్ వ్యాలీస్ నుంచి ఫ్లో అవుతాయి. రిఫ్ట్ వ్యాలీ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు నార్మల్గా రివర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. సో ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఏంటంటే దీంట్లో అడ్డం వచ్చిన వాటన్నిటిని కట్ చేసుకుంటూ ఎరోడ్ చేసుకుంటూ ఫ్లో అవుతుంది. కానీ నర్మదా అను తాపీ ఫ్లో అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మధ్యలో రిఫ్ట్ వ్యాలీ ఉందన్నమాట. రిఫ్ట్ వ్యాలీ నుంచి ప్రవేశించేసరికి వాటి ఫాస్ట్నెస్ తగ్గుతుంది, దాంతోపాటు వాటి లెంత్ కూడా తగ్గుతుంది. సో వాటికి అంత ఎరోడ్ చేసే కెపాసిటీ అనేది ఉండదన్నమాట. సో ఈ రీజన్స్ వల్ల ఏంటంటే ఎస్ట్యూరీస్ మనకి ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నీ కూడా డెల్టాస్ని ఫామ్ చేస్తాయి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేవి ఎస్ట్యూరీస్ని ఫామ్ చేస్తాయి. ఎస్ట్యూరీ అంటే ఏంటి, ఎస్ట్యూరీ అంటే ఏం లేదు, నది ఎక్కడైతే సముద్రాన్ని కలుస్తుందో దాన్ని మనం ఎస్ట్యూరీ అంటాం అనమాట. ఓకే, దాన్ని ఇక్కడ డెల్టాస్ ఉంటాయి, ఇటువైపు ఎస్ట్యూరీస్ ఉంటాయి. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, వీటికి ఎక్కువ ట్రిబ్యూటరీస్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ వాటర్ని క్యాచ్ చేస్తాయి, ప్లస్ ఎక్కువ ట్రిబ్యూటరీస్ ఉంటాయి. కానీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి తక్కువ ట్రిబ్యూటరీస్ ఉంటాయి, ఎందుకంటే అవే తక్కువ దూరం ప్రవహిస్తాయి కాబట్టి. సో ఇవి ప్రైమరీ డిఫరెన్సెస్. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి,
ఏంటి రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే 13 ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి అసలు వాటర్ లేదు అని. తర్వాత ఎలాంటి స్టేట్స్ మెయిన్గా అంటే కనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఒడిస్సా, ఈ 3 స్టేట్స్లో కంప్లీట్గా మనం చూస్తే ఏవైతే రివర్స్ ఉన్నాయో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నాయో ఈ 3 స్టేట్స్ నుంచి ప్రవహించే రివర్స్ అన్నిట్లో కూడా కంపేర్ టు లాస్ట్ ఇయర్ 30% ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు అని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. దాని తర్వాత స్టోరేజ్ బేసిన్ అనేది మీరు చూస్తే కనుక 21 మార్చ్న మొన్న చూస్తే చాలా రివర్స్ వరకు అసలు 0 లెవెల్కి వెళ్ళిపోయింది, అసలు వాటర్ అనేది లేకుండా మొత్తం అడుగంటిపోయింది అనమాట. అది మేజర్గా రిపోర్ట్ హైలైట్. దాని తర్వాత వాటర్ క్రైసిస్ అని చూస్తే అదర్ రివర్స్ ఎలా ఉన్నాయంటే కావేరీ కానీ, పెన్నా రివర్ కానీ, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఇంకా పెన్నా నుంచి కన్యాకుమారి మధ్యలో అన్ని రివర్స్ పరిస్థితి కూడా ఇలానే ఉందని రిపోర్ట్ చెప్తోంది. దాంతో గంగా మరియు మనం చూసాం కదా పెరనియల్ అంటే సంవత్సరం తరబడి కూడా నీళ్లు ఉంటాయి, ఎందుకంటే స్నో నుంచి వస్తాయి, తర్వాత రెయిన్ఫాల్ నుంచి వస్తాయని చెప్పాను కదా. మరి గంగా బేసిన్లో ఎలా ఉంది పరిస్థితి అంటే కంపేరిటివ్గా చూస్తే అంటే అసలు నీళ్లు లేకుండా లేదు, కానీ ఉన్న వాటర్ ఇంతకు ముందుతో పోలిస్తే ఖచ్చితంగా టోటల్ కెపాసిటీ కంటే హాఫ్ కంటే తక్కువగా ఉంది అని కూడా రిపోర్ట్ చెప్తోంది. అంటే వీటికంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉంది కానీ అసలు లేకుండా లేదు. దాని తర్వాత నర్మదా, తాపి, గోదావరి, మహానది, సబర్మతి ఈ రివర్స్ అన్నీ కూడా ఇంతకు ముందుతో పోలిస్తే ఖచ్చితంగా వాటి లెవెల్ అనేది పడిపోతుంది అని చెప్తుంది. సో మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 టర్మ్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటర్ స్ట్రెస్ అంటే ఏంటి, వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటి. వాటర్ స్ట్రెస్ అంటే ఏంటి, వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటి. స్కేర్సిటీ అంటే ఏంటి, అసలు వాటర్ లేక ఉన్న ఇబ్బంది పడతాం, అంటే బెంగళూరులో జరుగుతున్న పరిస్థితి అది వాటర్ స్కేర్సిటీ, అంటే నీటి కొరత అనేది అంటాం కదా, దాన్ని వాటర్ స్కేర్సిటీ అంటే. వాటర్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటే వాటర్ క్యాన్ ఉంది, ఆ వాటర్ క్యాన్ మీద 10 మంది వాళ్ళు అంటే వాళ్ళ ఫుల్ఫిల్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది అని అంటే వాటర్ స్ట్రెస్ అంటాం. నీటి ఎద్దడి అంటాం అనమాట. అంటే తక్కువ వాటర్ ఉంటుంది, ఎక్కువ నీడ్స్ ఉంటాయి, అవన్నీ ఆ వాటర్తోనే ఫిల్ అవ్వాలి, అలాంటి వాటిని వాటర్ స్ట్రెస్ అంటాం. నీటి ఎద్దడి, నీటి కొరత, ఈ 2 మెయిన్గా డిఫరెన్సెస్ అర్థం చేసుకోండి. దాంతోపాటు అసలు మన ఇండియాలో ఉన్న 150 మేజర్ రిజర్వాయర్స్ చూస్తే కనుక దాంట్లో 6 రిజర్వాయర్స్ అసలు 0 వాటర్ ఉందని కూడా ఈ రిపోర్ట్ చెప్తోంది. దాంతోపాటు ఏవైతే మనకి గంగా నది ఒడ్డున ఉన్న 3 లక్షల దగ్గర 3 లక్షల విలేజెస్ ఉన్నాయో, దాంతోపాటు 11 స్టేట్స్, ఏదైతే గంగా డైరెక్ట్గా 11 స్టేట్స్ నుంచి ఫ్లో అవ్వదు, గంగా ఉపనదులు కూడా కవర్ అవుతాయి కాబట్టి బేసిన్ అన్నాక ఆ 11 స్టేట్స్లో నుంచి కూడా చూస్తే కనుక వాటర్ లెవెల్ అనేది డిక్లైన్ అవుతుందని కూడా ఈ రిపోర్ట్ చెప్తోంది. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది 35% ఇన్ కంట్రీలో ఉన్న ఏరియాలో వాటర్ లెవెల్ తగ్గడం వల్ల డ్రాట్ అంటే కరువు పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది. అంటే దేశంలో 35% కూడా డ్రాట్ ఫేస్ చేస్తున్నారు అని. దాని తర్వాత కర్ణాటక, తెలంగాణ లాంటి స్టేట్స్ రెయిన్ఫాల్ డెఫిసిట్, అంటే మనకు వర్షపాతం సరిగ్గా నమోదు అవ్వకపోవడం వల్ల కూడా ఈ డ్రాట్ కరువు లాంటి పరిస్థితి వస్తుంది అని కూడా రిపోర్ట్ చెప్తుంది. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు మోస్ట్ ఇంపార్టెంట్లీ రీజన్స్ ఏంటి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ ఇయర్ యూపీఎస్సీలో మెయిన్స్లో కానీ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మెయిన్స్లో ఎన్వైర్న్మెంట్లో మనం చూస్తే వాటర్ రిసోర్సెస్ అనే టాపిక్ ఉంది. ఇలాంటివి ఎందుకంటే బెంగళూరులో ఈసారి ఎప్పుడూ లేనంతగా వాటర్ క్రైసిస్ చూసాం కాబట్టి ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, అందుకని ఈ టాపిక్ పిక్ చేయడం జరిగింది. సో ఫస్ట్ రీజన్స్ ఏంటో చూద్దాం. డిఫారెస్టేషన్ అండ్ సాయిల్ ఎరోషన్. సో మనకి దీనికి దానికి రిలేషన్ ఏంటి అని చూస్తే కనుక డిఫారెస్టేషన్ అంటే ఏంటి, చెట్లను ఎప్పుడైతే నరికేస్తామో దానివల్ల వాటర్ ఏమవుతుంది అని అంటే కనుక చెట్లు ఉన్నప్పుడు చెట్లు రూట్స్ ఏమైతే ఉంటాయో అవి కింద వరకు వెళ్ళడం వల్ల వాటిని కింద వరకు ఉండటం వల్ల నీటిని క్యాప్చర్ చేసి వాటి రూట్స్లో వాటిని కాపాడుకుంటాయి అనమాట. అంటే తర్వాత ఎప్పుడైనా నీళ్లు లేనప్పుడు ఉంచుకోవడానికని ఉంటాయి. సో అలా మనకి గ్రౌండ్లో వాటర్ అనేది రిజర్వ్ అయి ఉంటుంది. కానీ మనం డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ రూట్స్లో ఉండే వాటర్ కూడా ఉండకుండా పోతుంది. సో సాయిల్ ఎరోషన్ వల్ల ఏం జరుగుతుంది, సాయిల్ ఫర్టిలిటీ తగ్గుతుంది. సో మనకి వర్షాలు అంటే పంటలు సరిగ్గా పండకపోవడం, దానివల్ల అసలు మొక్కలు లేకపోతే కార్బన్ క్యాప్చర్ జరగదు. సో కార్బన్ కంటెంట్ పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అని ఇట్లా ఒక చైన్ రియాక్షన్ లాగా జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత క్లైమేట్ చేంజ్. సో మీకు తెలిసిందే రోజుకి మనం చూస్తున్నాం, ఇప్పుడు ఈ సమ్మర్లో ఏసీస్ కూడా పనిచేయట్లేదు. సో క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, మనకి రోజుకి టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల ఏం జరుగుతుంది, మనకి కురవాల్సిన టైంలో వర్షం కురవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే రీసెంట్గా దుబాయ్లో ఒక్క రోజులో 24 గంటల్లో ఒక సంవత్సరంలో కురవాల్సినంత రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. ఎందుకు అలా జరుగుతోంది, దుబాయ్ లాంటిది అసలు డెజర్ట్ ఏరియాలో ఉన్న ఒక సిటీ, అలాంటి పర్టికులర్ ఏరియాస్లో అసలు వర్షపాతం అనేది నార్మల్గా వింటర్ టైంలో కురవాలి దుబాయ్లో, కానీ ఇక్కడ ఈ టైంలో ఎందుకు కురుస్తుంది అని కనుక మీరు చూస్తే క్లైమేట్ చేంజ్. ఎక్కడ వర్షం కురవాలో అక్కడ కురవట్లేదు, ఎక్కడ కురవకూడదు అక్కడ కురుస్తుంది. ఇదంతా కూడా ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. దానికి తోడు ఎల్నినో, లానినా ఇలాంటివి కూడా ఎక్కువ అయ్యాయి. దాంతో తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్ కూడా ఎక్కువ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఓషన్ వాటర్ అనేది తగ్గుతుంది. మనం
డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసేది ఎందుకు, మనకు వర్షాకాలంలో నీళ్లు ఉంటాయి, వర్షాకాలం లేనప్పుడు మనం ఏం చేయాలి, వాటర్ని రిజర్వాయర్లో స్టోర్ చేసుకుని ఫర్దర్ అవసరాల కోసం కన్స్ట్రక్షన్ చేస్తుంటాం డ్యామ్స్ అనేది. సో తర్వాత ఏమవుతుంది అంటే మనం సముద్రంలోకి వదిలే నీళ్ళు అనేవి తగ్గిపోతుంటాయి. సముద్రంలో నీళ్లు తగ్గితే ఏమవుతుంది, ఎవాపరేషన్ తగ్గుతుంది. ఎవాపరేషన్ తగ్గితే మళ్ళీ ప్రెసిపిటేషన్ తగ్గుతుంది, అంటే వర్షపాతం తగ్గుతుంది. సో ఇది ఒక రిలేషన్. దాని తర్వాత వాటర్ పొల్యూషన్, అంటే ఉన్న వాటరే లేదు అని అంటే ఉన్న వాటర్ని మనం పొల్యూట్ చేస్తున్నాం. ప్లాస్టిక్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ కానీ, ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ, ఇలాంటివన్నీ కూడా వాటర్ పొల్యూషన్కి కారణమవుతున్నాయి. దాని తర్వాత ఇన్వేసివ్ స్పీసెస్ అంటే మీ అందరికీ తెలిసిందే, మనకి మన కంట్రీలో ఉండే మొక్కలు కాకుండా బయట నుంచి తీసుకొచ్చినవి. ఇవి ఏం చేస్తాయి, ఎక్కువ వాటర్ని అబ్సార్బ్ చేస్తాయి. మనకి తెలిస్తే ఇంతకుముందు యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ అడిగారు, ప్రొలిఫెస్ జుడిఫెరా అనేది అడిగారు. సో అదేంటి ఏంటి అని, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇన్వేసివ్ స్పీసెస్ వల్ల కూడా ఎన్వైర్న్మెంట్కి చాలా డ్యామేజ్ జరుగుతుందని కూడా డిఫరెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఇన్వేసివ్ స్పీసెస్ అంటే ఏంటి, మనం చూస్తే కనుక మనం నార్మల్గా మన సరౌండింగ్స్లో మీరు ఎప్పుడైనా పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే లేక్స్లో ఇలాంటి చోట్ల గుర్రపు డెక్క, ఇలాంటి వాటర్ హయసింత్ ఇలాంటివి అంటాం, అవన్నీ కూడా మన లేక్ పైన లేయర్ ఏదైతే ఉంటాయి వాటర్ లేయర్లో సగం పైన ఉంటాయి. అవన్నీ ఏంటంటే వాటర్ క్వాలిటీని తగ్గించేస్తాయి అనమాట. అంటే మన దగ్గర వాటర్ ఉన్నా కూడా మనం దాన్ని ఉపయోగకరంగా ఉండలేవు. అలాంటప్పుడు కూడా మనకి ఇలాంటి వాటర్ క్రైసిస్ సిచ్యువేషన్స్ వస్తాయి. దాని తర్వాత శాండ్ మైనింగ్, ఎక్కువ శాండ్ని మైన్ చేయడం వల్ల ఏమవుతుంది, వాటర్ ప్రవహించేది తగ్గిపోతుంది. సో అప్పుడు మనకి సముద్రంలో కలిసే నీరు తగ్గిపోతుంది. దానివల్ల అంటే నార్మల్గా మనకు వర్షపాతం కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత అర్బనైజేషన్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్, మీకు తెలిసిందే చాలా వరకు హైదరాబాద్లో కానీ రియల్ ఎస్టేట్ వల్ల లేక్స్ అనే వాటిని ఎంక్రోచ్ చేస్తున్నారు. చాలా చాలా సీరియస్ అవ్వాల్సిన విషయం ఇది. ఎందుకంటే మన కేరళలో చూస్తే మనకి అపార్ట్మెంట్స్ ఏదైతే లేక్స్లో కన్స్ట్రక్ట్ చేశారో అని చెప్పి సుప్రీంకోర్టు వాటిని కూలగొట్టేయమని కూడా చెప్పడం జరిగింది. సో ఎంక్రోచ్మెంట్స్ అనేవి ఎక్కువైపోయినాయి. అంటే లేక్స్ని కూడా ఎంక్రోచ్ చేసేసి దాన్ని క్లియర్ చేసి దాని మీద ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ, అపార్ట్మెంట్స్ హౌసింగ్స్ కన్స్ట్రక్షన్ కానీ, ఇలాంటివన్నీ కూడా అస్సలు ఎలో చేయకూడదు. దాంతోపాటు అవేర్నెస్ లేకపోవడం, అసలు మనం జనరల్గా వాటర్ని ఎంత మిస్యూజ్ చేస్తున్నాం అనేది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఒక సిచ్యువేషన్లో ఈరోజు వాటర్ మనం ట్యాప్ తిప్పితే ఎప్పుడు మనకు ఫ్రీగా వాటర్ వస్తున్నాయి అంటే ఫ్రీకి మనం ఎప్పుడు వాల్యూ ఇవ్వం. అలానే కాకుండా మనం ఒకవేళ వాటర్ మీకు ఫ్రీగా కాకుండా మీరు బకెట్కి 10 రూపీస్ 20 రూపీస్ పే చేయాలంటే ఎంత జాగ్రత్తగా వాడతారో ఆలోచించండి. సో మనం ఎప్పుడు కూడా వాటర్ని కన్జర్వేషన్ అప్రోచ్తో యూజ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జనరల్గా కొరవడం వల్ల ఇలాంటి రీజన్స్ వల్ల మనకి వాటర్ క్రైసిస్ అనేది వస్తుంది. సో మనం ఏం మెజర్స్ చేయాలి మళ్ళీ అంటే కనుక వాటర్ కన్జర్వేషన్ రిలేటెడ్ మెషర్స్ తీసుకోవాలంటే వాటర్ మీటరింగ్ పెట్టడం కానీ, హౌస్ హోల్డ్స్కి మీటరింగ్ పెట్టడం అంటే ఏంటి, జనరల్గా కరెంట్ మనం రూమ్లోంచి బయటకు వెళ్తే ఫ్యాన్ ఆఫ్ చేస్తాం, ఎందుకంటే మనమే కరెంట్ బిల్ పే చేయాలి కాబట్టి. అలానే వాటర్ మీటరింగ్ ఉంటే ఏంటంటే మనం ఎంత వాటర్ యూజ్ చేస్తున్నామో దానికి తగ్గట్టు మనం బిల్ పే చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే దాన్ని కూడా పొదుపుగానే వాడతాం. ఫ్రీగా ఉంటే మనం వాల్యూ ఇవ్వం అంతే. దాని తర్వాత ఇరిగేషన్ ప్రాక్టీసెస్ని కొంచెం అంటే మనం జనరల్గా ఏం చేస్తాము, వాటర్ పాడి కానీ ఇలాంటి వాటికి వాటర్ ఎక్కువ ఇచ్చేసి దాన్ని మొత్తం పాడి ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని వాటర్తో నింపేసి వదిలేస్తాం. అలా కాకుండా డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఇలాంటివి చేస్తే మంచిది. దాంతోపాటు ఎఫారెస్టేషన్ అండ్ వెజిటేటివ్ కవర్, చెట్లను పెంచడం కానీ, తర్వాత గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ తగ్గించడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ కానీ తమిళనాడు రీసెంట్గా ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ని వాళ్ళు మ్యాండేటరీ చేశారు. కానీ పంజాబ్, హర్యానా లాంటి స్టేట్స్లో ఎక్కువ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. ముంబై, మహారాష్ట్ర రీజన్లో కానీ అక్కడ ఏంటంటే యారిడ్ రీజన్ ఆర్ సెమీ యారిడ్ రీజన్లో కూడా వాళ్ళు ఎక్కువ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ లైక్ షుగర్ కేన్ని కానీ ఇలాంటి వాటిని పండించడం వల్ల వాటర్ ఎద్దడి అనేది ఎక్కువ అవుతుంది అనమాట. దాని తర్వాత ఇంటర్లింకింగ్ ఆఫ్ ద రివర్స్ అనేది ఒక మెషర్. సో అంటే కొన్నిసార్లు మనకు ఒక రివర్లో ఫ్లో ఎక్కువ ఉండొచ్చు ఒక సంవత్సరం, అక్కడ ఎక్కువ వర్షాలు కురిసి, సో ఇంకో రివర్లో తక్కువ ఉండొచ్చు. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ వాటర్ ఎక్సెస్ వాటర్ని ఈ లేని రివర్ సిస్టమ్కి డైవర్ట్ చేయొచ్చు. దానివల్ల ఈ వాటర్ క్రైసిస్ అనే దాన్ని మనం ట్యాకిల్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా కేన్ బేట్వా లింక్ అనేది గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. సో దీనివల్ల ఏ టైగర్ రిజర్వ్ మునిగిపోతుంది అనేది మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని తర్వాత కమ్యూనిటీ పార్టిసిపేషన్. సో మనకి జల్ జీవన్ మిషన్ కానీ లేకపోతే అటల్ భూజల్ యోజన కానీ మనకి డిఫరెంట్ మెషర్స్ ఉన్నాయి. సో మన వాటర్ అనేది స్టూడెంట్ లెవెల్ నుంచి కూడా స్కూల్ లెవెల్ నుంచి కూడా జాగ్రత్తగా వాడటం అనేది నేర్పిస్తూ ఉంటే బెటర్గా మనం సేవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఇంకా వాటర్ ఎఫిషియెంట్గా వాడే టెక్నాలజీస్ కానీ, మనం రీసెంట్గా చూస్తే మన వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా వాటర్ ఎఫిషియెంట్ అని చూపిస్తున్నారు, అంటే తక్కువ వాటర్ని యూస్ చేసుకుంటాయని. సో ఇలాంటివన్నీ ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఎక్కువ వాటర్ని వాడకుండా ఉండే టెక్నాలజీస్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత
అసలు దీనికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది చూసాం కదా, దాని మెయిన్ రోల్ ఏంటి అంటే కనుక ఇది ఒక టెక్నికల్ ఆర్గనైజేషన్. టెక్నికల్ అంటే అసలు డిఫరెంట్ రివర్ బేసిన్స్లో ఎంతెంత వాటర్ ఉంటుంది, ఒక అసెస్మెంట్ చేయడం కానీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ఎలా జరుగుతుంది అనేది కానీ ఇవన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. ఇది దేని కింద ఉంది అంటే కనుక ఇది అటాచ్డ్ మినిస్ట్రీ టు ద జలశక్తి మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అనమాట ఇది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దీనికి హెడ్గా ఎవరు ఉంటారంటే కనుక మనకి ఎక్స్ అఫీషియో సెక్రటరీ, ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ర్యాంక్లో ఉంటారో ఆయన దీనికి చైర్మన్గా ఉంటారు సెంట్రల్ వాటర్ కమిషన్. దాని తర్వాత అసలు వే ఫార్వర్డ్ అంటే ఏంటి అంటే కనుక ఖచ్చితంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో, ఇప్పుడు బెంగళూరులో వచ్చింది రేపు హైదరాబాద్లో రాదు అని కాదు. సో మీకు తెలిస్తే నీతి ఆయోగ్ కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్లో కూడా ఆల్మోస్ట్గా ఇండియాలో ఉన్న డిఫరెంట్ క్యాపిటల్ సిటీస్లో గ్రౌండ్ వాటర్ అనేది 2050కి కంప్లీట్గా ఎగ్జాస్ట్ అవుతుందని కూడా నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్పింది. సో రీసెంట్గా మనం మెక్సికోలో డే 0 అనే చూసాం. సో డ్రై డే అని కానీ ఇలాంటివన్నీ. సో సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఇలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం మన ప్రాక్టీసెస్ని మార్చుకుని వాటర్ని కన్సర్వ్ చేయడం అనేది చాలా అవసరం. నిన్నటి ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో విత్ రిఫరెన్స్ టు కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 2019, కానీ ఇక్కడ కన్స్యూమర్ రెగ్యులేటరీ అథారిటీ కింద అని ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ స్టేట్మెంట్ తప్పు. దెన్ CCP అనేది ఎంపవర్డ్ టు రీకాల్ అన్సేఫ్ ప్రోడక్ట్స్, ఇది కరెక్టే. దాని తర్వాత ఇట్ కెన్ ప్రొహిబిట్ ఎండోర్సర్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ బై ఇంపోజింగ్ ఫ్రమ్ 6 months. అంటే వాళ్ళు ఒకవేళ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే నెక్స్ట్ 6 months వరకు వాళ్ళు ప్రొహిబిట్ చేయొచ్చు అని ఇచ్చారు. కానీ జనరల్గా ఇది 1 year నుంచి 3 years పీరియడ్ వరకు ఇవ్వచ్చు. సో ఇది కూడా తప్పే. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఓన్లీ 2D అనేది ఆప్షన్. ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ హైట్. అంటే కింద నుంచి పైకి ఏ ఆర్డర్లో క్లౌడ్స్ అనేవి మనకి కనిపిస్తాయనేది జనరల్గా ఆన్సర్ చేయండి. స్ట్రాటోక్యుములస్, ఆల్టోక్యుములస్, ఇలా కొన్ని టైప్స్ ఉన్నాయి. సో బేసిక్ క్లౌడ్స్ ఏంటి, దాని టైప్స్ ఏంటి చదివితే మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. దాని తర్వాత మెయిన్స్ క్వశ్చన్, ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ వాటర్ క్రైసిస్ కాస్డ్ బై డ్రైయింగ్ అప్ ఆఫ్ ద ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఆల్సో మెన్షన్ ద మెజర్స్ టు టాకిల్ ద క్రైసిస్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఫర్ సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అసలు ఇంపాక్ట్ ఏంటి, వాటర్ క్రైసిస్ వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ తగ్గడం కానీ, అగ్రికల్చర్ క్రైసిస్ కానీ, లేకపోతే వాటర్ వార్స్ రావచ్చు, డిసీజెస్ రావచ్చు, హైజీన్ హెల్త్ కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఎకనామిక్ GDP గ్రోత్ పడిపోతుంది, ఇలాంటివన్నీ రాసి మెజర్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం కదా, అలాంటి మెజర్స్ రాసి ఇంప్లికేషన్స్ ఏంటి, అసలు మనకి ఇలాంటి మెజర్స్ తీసుకోకపోతే సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా ఈ మెయిన్స్ క్వశ్చన్లో ఆన్సర్ చేయాలి. దీంట్లో మీరు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాల్సింది SDG 6 క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. ఇలాంటివి ఇంక్లూడ్ చేయడం వల్ల వాల్యూ ఎడిషన్ జరుగుతుంది. దాంతో వీడియో ఎండింగ్లో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే కనుక ఎవ్రీ డ్రాప్ కౌంట్స్. సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి అట్లీస్ట్ మీ వీడియో చూస్తున్నప్పటి నుంచి అయినా కానీ వాటర్ని కొంచెం వైజ్ యూజ్ అనేది చేయటం స్టార్ట్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.